నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు కోసం వైసీపీ, టీడీపీలు ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పలు సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు ఈసారి ఏపీలో గెలుపెవరిది అనే దానిపై కూడా సర్వేలు చేస్తూ పార్టీలకు హింటిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీలకు పనిచేస్తున్న వ్యూహకర్తలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికలపై వ్యూహకర్త పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తకు పనిచేశారు. వైఎస్ జగన్ కు అఖండ విజయాన్ని అందించి సీఎం చేశారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ అత్యధిక స్థానాలతో విజయం సాధిస్తారన్న పీకే అంచనా నిజమైందని తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. ఆపై ఢిల్లీ, కోల్కతా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ అంచనాలు నిజమయ్యాయి. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తథ్యమని, భారీ తేడాతో ఓడిపోతుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఉచితాలు అంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం కాదని, ఉద్యోగాల కల్పన, అభివృద్ధిపై సైతం ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నారు. కేవలం పథకాలతో ఓట్లు రాలవని, ప్రజల వద్దకే అన్ని అందుతున్నాయని చెప్పుకోవడం కాదని, డెవలప్మెంట్ కోసం ముందడుగు వేయాలన్నారు. జగన్ మిస్టేక్ చేశారని, దాంతో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీ భారీ తేడాతో ఓటమి చెందుతుందని అభిప్రాయపడ్డారు. దాంతో ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం రోజులు మారాయని, యువత అధికంగా ఉన్నారని పేర్కొన్న పీకే వారు ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే జాబ్స్ వస్తాయని వారు కలలు కన్నారు. కాగా ఉచితాలపై మాత్రమే ఫోకస్ చేసిన జగన్ కొన్ని విషయాల్లో మిస్టేక్ చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు, ఫలితాలు ఇస్తుందన్నారు. మరి పీకే జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.